అండి. నా పేరు జీకే ప్రేమ్ కుమార్. నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా సెక్రటరీగా నిర్వహిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఎన్నో అక్రమాలు అరాచకాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారంటే పిల్లలకు ప్రతిరోజు సెలక్షన్ విషయంలో కానీ ఆట విషయంలో కానీ వాళ్ళ ఉన్న నైపుణ్యాలు చూడకుండా కేవలం డబ్బుతో కూడుకున్న సెలక్షన్ చేస్తున్నారు. అలాగే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కొత్తగా జిల్లాలలో అకాడమీస్ నిర్వహిస్తారని అన్నారు. దాని గురించి స్పెషల్గా ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏ విధంగా అంటే కోచ్ నియామకాలు కానీ ఫిట్నెస్ లేని వాళ్ళని కానీ అసలు వాళ్ళకు అర్హత లేని వాళ్ళని కోచ్లుగా నియమిస్తూ, అలాగే ప్రతిరోజు కూడా 32 జిల్లాలో ఉన్న క్రీడాకారులకు అన్యాయం చేస్తూ వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళ జిల్లాల పేర్ల మీద లక్షల కోట్లు డబ్బులు వసూలు చేస్తూ పిల్లల సెలక్షన్ విషయంలో కూడా ఆఖరికి మొన్న జరిగిన టీజీ20 విషయంలో కూడా ఆఖరికి సెలక్షన్ విషయంలో కూడా డబ్బులు తీసుకొని మరి సెలెక్ట్ చేసుకొని ఎటువంటి ప్రతిభ లేని వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకున్న విధానం కనిపించింది కొన్ని టీమ్స్లలో. అలాగే ఈరోజు మేము ముందుకు ఎందుకు వచ్చానంటే ఇంకో విషయం ఏంటంటే, మేము సిఐడికి కానీ ఎస్పీ మేడంకి కానీ దరఖాస్తు కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ కూడా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మేము ఏమనుకున్నామంటే, కొన్ని జ్యుడిషియల్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తలేరు. కొన్ని రూల్స్ ప్రకారము హెచ్సిఏ చాప్టర్ 2 రూల్ 66 ప్రకారము నిర్వాహకులను అర్హత మరియు రూల్స్ 26, 37, 38, 39 ప్రకారము సమగ్రంగా పరిశీలించి పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న 32 జిల్లాల యువ క్రికెటర్లను భవిష్యత్తులను కొన్ని వర్గాల వ్యవస్థను నుంచి కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు జూలై 11, 2021 రోజు BCCI వాళ్ళు కొలాబరేషన్ చేసుకొని హెచ్సిఏ వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ని కలుపుకొని నడపాలని చెప్పారు. ఎవరు రాజీవ్ శుక్లా గారు మీద లెటర్ ఇచ్చిందో ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను. అది ఎటువంటి హెచ్సిఏ వాళ్ళు దాన్ని గడ్డిలాగా తీసి పడేస్తున్నారు ఆ రూల్ని, ఆ లెటర్ని కూడా. ఇంతవరకు కూడా మాకు ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి మీటింగ్ కానీ అరేంజ్ చేయకుండా వాళ్ళ సొంత లాభాల గురించి క్రికెటర్ల భవిష్యత్తులను నాశనం చేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ క్రీడాకారులు ఈ సందర్భంలో నేను ఒకటే అడుగుతున్నాను, హెచ్సిఏ వాళ్ళను BCCI వాళ్ళను, గ్రామీణ క్రీడాకారులను అసలు క్రికెట్ ఆడొద్దా? వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకే మీరు ఇంకా ఎన్ని రోజులు కాపు కార్చుకుంటారు? ఎన్ని రోజులని వాళ్ళ కొడుకులను ఎన్ని రోజులు ఆడిపించుకుంటారు? మీరు ఇలాగా ఎంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు. 32 జిల్లాల తెలంగాణ వచ్చి ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది జిల్లాలలో ఎన్ని అకాడమీస్ ఏర్పాటు చేశారు? ఇంతవరకు ఒక అకాడమీ ఏర్పాటు చేయకుండా 12 సంవత్సరాల నుంచి ఒక జిల్లాలో ఒక అకాడమీ లేదు వాళ్ళ పేరున. ఇన్ని రోజుల నుంచి చేస్తలేరు. మేము చేస్తున్నాం, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేస్తుంటే మాకు అడ్డుపడుకుంటూ మీరు ఇంకా డబ్బుని దోచుకుంటున్నారు. అదే వాళ్ళ పేర్లు చెప్పుకొని మాకు అడ్డుకోకండి, మా పని మమ్మల్ని చేయండి, మీ పని మీరు చేసుకోండి. హెచ్సిఏ వాళ్ళకు గట్టిగా మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. ఈరోజు మీరు 32 జిల్లాల జోలికి రాకూడదు. ఎందుకంటే మీరు ఎటువంటి న్యాయం చేయలేరు. జిల్లా క్రీడాకారులకు, రూరల్ క్రీడాకారులకు ఎటువంటి న్యాయం చేయలేరు మీరు. కాబట్టి మీరు కేవలం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కేవలం హైదరాబాద్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి కేవలం మీరు హైదరాబాద్లోనే ఉండి వాళ్ళని బాగు చేసుకోండి. 32 జిల్లాలు మాకు వదిలేసి మీరు సంతోషంగా ఉండండి, మమ్మల్ని సంతోషంగా పెట్టండి. క్రీడాకారులను ఎంతో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా థ్యాంక్ యూ.